తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజుకో ఘటన వెలుగులోకి వస్తున్న క్రమంలో సెలబ్రిటీస్ నిజంగా వాళ్ళకున్న ఫేమ్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేసినా సరే ఖచ్చితంగా ఎవరు క్వశ్చన్ చేయరు అని అనుకుంటున్నారా? సో రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నిన్న జరిగినటువంటి విషయం గురించి చూసుకుంటే, రాజు వెడ్స్ రాంబాయి మూవీ అతి ఫేమస్ అయినటువంటి హీరో అఖిల్ రాజ్ చేసినటువంటి ప్రవర్తన ఈరోజు నెటిజన్లు ఆగ్రహంతో దుమ్మెత్తి వేస్తున్నటువంటి సంఘటన అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దానికి సంబంధించినంత వరకు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఫస్ట్ మనం ఆ వీడియోని చూసి ఆ తర్వాత వచ్చిన విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్యాండే నా మీదకి వేసేసుకొని గుట్టం చూసుకుంటాం. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది. ఆంటీ ఇంత దురుసు ప్రవర్తన. ఇంత ఆగ్రహం, ఒక డెలివరీ తప్పుగా ఇచ్చాడు అని చెప్పి ఇంత దారుణంగానా? నువ్వు నన్ను గుట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే నువ్వు ఆంటీ నా ముఖం మీద ఉంచింది, డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో కొట్టాను. సో చూస్తున్నారు కదా, వీడియోలో ఆల్మోస్ట్ 1 minute వరకు ఉంది. ఈ 1 minute లో అఖిల్ రాజు యొక్క ఆగ్రహం అనేది నిజంగా క్లియర్ కట్ గా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒక డెలివరీ బాయ్ పైన అతి దారుణంగా ప్రవర్తించినటువంటి అఖిల్, నిజంగా ఒక మూవీతో ఫేమస్ అయినటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఇలాంటి దురుసుతనం నిజంగా, అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ అక్కడ డెలివరీ బాయ్ నిజంగానే తప్పు అడ్రస్ అంటే చిరునామా తప్పిచ్చి ఇచ్చినట్లయితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు. దానికి తోడు వాళ్ళ తల్లి ఎవరైతే అఖిల్ వాళ్ళ మదర్ ఉన్నారో ముఖం మీద ఉమ్ము వేసి, అంటే ఆయనంత అవమానపరిచినట్టు కూడా ఆయన ఒక వీడియోలో క్లియర్గా చేశాడు. మీరు అక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ నాన్న ఎంత ఆపినా సరే ఆ వ్యక్తి అసలు ఆగటమే లేదు. అంటే అంత కోపం దేనికి? అంటే డెలివరీ పర్సన్ తప్పు అడ్రస్కి ఇస్తే మాత్రం అంత దారుణంగా ఆగ్రహం వ్యక్తం చేయాలా? వాళ్ళ తల్లి అబ్బాయి ముఖం మీద ఉమ్ము వేయాలా? అంటే వీళ్ళు ఒక సెలబ్రిటీస్ అన్న హోదాలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేసినా చెల్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటే సెలబ్రిటీస్ కదా, మనం ఈ తీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాం, ఉన్నటువంటి పేరు కూడా పోతుందని కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇవే కాదు, చాలా వరకు కూడా డెలివరీ బాయ్స్ పైన ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు తప్పు అడ్రస్ ఇచ్చినా, లేదంటే కనీసం కొంచెం లేట్ డెలివరీ ఇచ్చినా వాళ్ళ పైన చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. మీకు అంత చిన్న చూపే ఉంటే ఇంట్లో వండుకోవచ్చు కదా, వండుకొని తినొచ్చు కదా, ఎందుకని మరి డెలివరీ చేసుకుని మీ కడుపు నింపడానికి వాళ్ళు పాపం అంత దూరం నుంచి, అది వర్షం ఉన్నా ఎండున్నా గాలి తుఫాన్ వచ్చినా మీరు ఇచ్చినటువంటి డెలివరీ సరైన సమయానికి రాకపోతే వాళ్ళకి ఎక్కడ పాయింట్స్ తగ్గుతాయి అని, లేదంటే ఇక మీదట డెలివరీస్ ఎక్కడ వాళ్ళకి ఆర్డర్స్ రావు అని వాళ్ళు పొట్టగూడు కోసం కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళపైన ఇలాంటి వివాదాలు రావడం అనేది నిజంగా అసలు సిగ్గుసేటు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఓ మంచి పొజిషన్లో ఉండి ఈ రోజు ఒక డెలివరీ బాయ్ పైన చేస్తున్నటువంటి ఏదైతే నిజంగా ఓ దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు 2 విధాలుగా కూడా ఇక్కడ డెలివరీ బాయ్ తీసినటువంటి వీడియో వల్లనే ఈ రోజు అఖిల్ చేసినటువంటి పని ఏంటి అనేది అర్థమైంది. కానీ ఇటు అఖిల్ తరపు నుంచి కూడా వాదన వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ఒక మేరనే మాట్లాడు. ఒకవేళ నిజంగానే తప్పు అడ్రస్ ఇచ్చి ఉంటే, తప్పు ఆర్డర్ ఇచ్చి ఉంటే అఖిల్ ఈ విధంగా ప్రవర్తించడం అనేది సరైనది కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం డెలివరీ బాయ్ నుంచే విన్నాము, ఆయన యొక్క వాదన మాత్రమే ఆయన వీడియో తీసాడు కాబట్టి ఆ ఫుటేజ్ పరంగా మనం మాట్లాడగలుగుతాం. ఒకవేళ వీళ్ళు కూడా అసలు ఏం జరిగింది అని చెప్తేనే సో అక్కడ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి న్యాయం చేయాలనేది కూడా తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక మనిషితోటి, అది కూడా ఒక డెలివరీ బాయ్ తోటి కనీసం వాళ్ళు ఎండలో పడొస్తే వాటర్ అన్న ఇచ్చేటువంటి పొజిషన్లో చాలా మంది ఉంటారు, అలాంటి కైండ్ హార్టెడ్ ఉంటారు. కానీ ఇంత దురుసుతనమా, ఇంత దారుణంగానా? వాళ్ళంత అంటే మాటలు ఎంత దారుణంగా జారుతున్నాడు, వాళ్ళ తండ్రి ఎంత ఆగమని చెప్తున్నా పై నుంచి కింద వరకు కూడా అదే పొజిషన్లో ఆయనను కొట్టడానికి నువ్వు ఆగురా, నువ్వు ఎలా రా రాంగ్ అడ్రస్కి ఇస్తావు, అదే రాంగ్ ఆర్డర్ ఇస్తావు అని అంటూ అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో ఇదొకటి చూసుకుంటే, రీసెంట్గా కూడా కాట్రాజా అని చెప్పేసి ఆయన కూడా క్యాబ్ డ్రైవర్ని దురుసుగా ప్రవర్తించి వెళ్ళి కొట్టడం. అంటే వీళ్ళు సినిమా హీరోస్
అలాగే సినిమాలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ విలనిజం చేస్తున్నారని చెప్పి రోడ్ల మీద విలనిజం చేసేస్తారు, అక్కడ హీరోలు అని చెప్పేసి ఇక్కడ రోడ్ల మీద హీరోయిజం చేసేస్తారు. మీ హీరోయిజం చూయించుకోవడానికి ఇలాంటి జనాలే, అమాయకపు జనాలు కనిపిస్తున్నారా మీకు? లేదా వాళ్ళు నిజంగా నోరెత్తరు కదా అని చెప్పేసి ఈ విధమైనటువంటి దురుసు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఆ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు పేర్లు ఎందుకు లేండి, మీ అందరికీ చాలా సుపరిచితులైనటువంటి మనుషులే. సో అలాంటి వాళ్ళు కూడా పోలీసు కానిస్టేబుల్స్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా సో ఏంటి ఇదంతా అని అడిగినప్పుడు కారు పైన ఎక్కి చేసినటువంటి విన్యాసాలు కూడా మనం చూసాం. అంటే ఇలా పొజిషన్లో అండ్ మీకు ఆపోజిట్ పర్సన్స్ ఎవరున్నారు, అసలు ఎవరితో మీరు ప్రవర్తిస్తున్నారు, ఎవరితో ఇలాంటి ప్రవర్తన ఉంది అనేది కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా మరి ఏమైనా పట్టపగలే ఇంట్లో కూర్చొని తాగున్నాడో తెలియదు కానీ ఇంత దరిద్రమైనటువంటి బిహేవియర్ ఇలాంటి వాళ్ళని మనం హీరోయిన్స్గా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక్కళ్ళతో పోయినటువంటిది కాదు ఇది. ఆల్మోస్ట్ ఇలాంటి సంఘటనలు బయటకి చాలా వరకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క రాజు వెడ్స్ రాంబాయి అనేటువంటి మూవీలో మనందరికీ పరిచయమైనటువంటి, దీనికి ముందు కూడా చాలా మూవీస్ అయ్యాయి, బట్ ఆ మూవీతోనే ఆయనని ఎక్కువగా గుర్తుపడుతూ ఉంటారు. అలాంటి క్రమంలో నిజంగా ఆ వ్యక్తి అనుకుండొచ్చు, అయ్యో వీళ్ళకి నేను డెలివరీ ఇస్తున్నానా అని నిజంగా ఒక సెల్ఫీ అడగడమో, లేదంటే హాయ్ సార్ మీరు ఎలా ఉన్నారు, మీ మూవీ చూశాను అని చెప్పేసి ఒక మంచి ఎగ్జైట్మెంట్తో ఉండేటువంటి సామాన్యులకి ఈ రోజు ఈ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఇంత దారుణంగా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఎవరితో కూడా వీళ్ళు మాట్లాడడానికి గాను అబ్బో వీళ్ళకి ఎంత పొగరు అనే విధంగానే ప్రతి ఒక్కరి గురించి, మీ ఇండస్ట్రీ గురించి మీరే బ్యాడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక వాళ్ళ మమ్మీ అయితే ఇక చెప్పాల్సిన అవసరం ఆమె అయితే అమ్మో ఎంత దారుణంగా చూడండి, రౌడీయిజం దానికే పెట్టిందే పేరు అన్నట్టుగా ఉంది. సారీ టు సే దిస్, నిజంగా ఆవిడ అలానే అనిపిస్తుంది. ముఖం మీద ఉమ్మూసింది అని అంటే అసలు నిజంగా మనిషేనా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అంటే మీడియాకి ఏదైనా వీడియో దొరికితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇరువైపులా చూడ. నేను అందుకే ముందే చెప్పా ఇరువైపులా చూసి మాట్లాడాలి. కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో ప్రకారం చూస్తే వాళ్ళ నాన్న ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు పాపం, కానీ వాళ్ళ బాడీ చూస్తారా, వాళ్ళ డాడీ బాడీ అంతా కూడా ఎర్రగా కందిపోయింది. అంటే ఆయన ఎంత ఆపడానికి ప్రయత్నించినా ఈ సార్ అసలు ఆగడమే లేదు. మరి అంత కోపం దేనికో ఈయనకి అసలు అర్థమే కావట్లేదు. అంటే డెలివరీ బాయ్స్ అని చెప్పేసి నిజంగా వాళ్ళు మన ఆకలిని తీరుస్తూ ఉంటారు. మనం సరైన టైంకి ఇంట్లో వండుకోకపోతే ఒక 10 నిమిషాల్లో వాళ్ళు రావడానికి ఎంతో మంది డెలివరీ బాయ్స్ కూడా యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితులు చూసాం. కొంతమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా చూసినాం. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే కూడా అబ్బాబాబా ఎన్ని కాల్స్ చేసి వాళ్ళని సతాయిచ్చేస్తూ ఉంటారు. అంత నిజంగా మీకు ఓపిక లేదు అంటే మీ ఇంట్లో మీరే వండుకొని తినాలి ఫుడ్ని, లేదంటే మీరే వెళ్ళి షాప్కి వెళ్ళి ఖర్చులు తెచ్చుకోవాలి. ఈ మనకి గ్రాసరీస్ కోసం అంటూ, వెజిటేబుల్స్ కోసం అంటూ చాలా వరకు కూడా ఇప్పుడు అన్ని యాప్స్ వచ్చేసినాయి కాబట్టి మన ఇంట్లో 10 నిమిషాలు ఇలా చిటికేస్తే ఇలా ఫోన్లో ఆర్డర్ పెడితే వచ్చేయాల్సినటువంటి టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా 5-10 నిమిషాలు వెయిట్ చేయలేనటువంటి మీరు నిజంగా దేనికి? అంటే వాళ్ళు మన కోసం తీసుకొచ్చి ఇస్తున్నారంటే వాళ్ళని ఒక రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే నీ పని వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ పట్ల నిజంగా కైండ్నెస్ ఉండాలి. కానీ ఇంత దారుణమైనటువంటి బిహేవియర్ నిజంగా షేమ్ ఆన్ యూ అనే విధంగానే ఉంది ఇది వీడియో. మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియాలో మీ గురించి వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ అన్ని చూసుకోండి. మీరు ఏం చేశారు? నిజంగా తాగేసి ఉన్నారా? మనుషుల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అర్థం కాని పొజిషన్లో ఉన్నారా? ఒక్కసారి చెక్ చేసుకుంటే డెఫినెట్గా నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేసావు అనేది. ఈరోజు ఆ అబ్బాయి పైన అంత దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి అంత అగ్రెసివ్గా అరవడము, అరే ఎన్ని చూస్తూ ఉన్నాము, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇంకిత జ్ఞానం లేదా, సెన్స్ లేదా? చదువుకుంటారు కదా, కొన్ని చదువుకోని వ్యక్తులు అంటే వాళ్ళకి తెలీదు ఏ టైంకి వస్తుంది ఏంటి అనేది, ఆర్డర్ అంటే ఏంటో తెలీదు. ఒకవేళ మార్గం మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వర్షం వస్తే పక్కన ఆగాల్సి ఉంటుంది. కానీ కొంతమంది వర్షం వచ్చినా సరే సరైన సమయానికి డెలివరీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అసలు నిజంగా జనాలకి ఇంత బద్ధకాన్ని కలిగి చేసేటువంటి యాప్స్ తీసుకొచ్చారు చూడండి. వీళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి సరైన సమయానికి ఇవ్వాలని చాలా మంది కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళపైన ఇగో ఇలాంటివి. ఆ మధ్యకాలంలో ఒక డెలివరీ బాయ్ని ఇంట్లోకి పిలిచి డోర్లు వేసి వీడు నన్ను అఘాయిత్యం చేశాడు అన్నట్టు వాడిని డబ్బులు బెదిరించడం, అబ్బబ్బబ్బా ఎన్ని వీడియోస్. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోతుంది, చచ్చిపోతుంది అనడానికి ఇగో నిలువెత్తు నిదర్శనం ఈ అఖిల్ రాజ్. నిజంగా అసలు అది ఇంకెక్కడ అయ్యి ఉంటే ఇంత వైరల్ అయి ఉండేది కాదు. మీరు ఒక హీరో కదా సార్, అందుకని ఈరోజు ఈ వీడియో అంత వైరల్ అవుతుంది. ఒకసారి నిద్రపోయి లేచలేదో లేచి చూసుకోండి మీరు ఏం చేశారు.
అసలు ఏం జరిగింది, నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు అనేది చూసుకుంటే డెఫినెట్గా నీకు అర్థమవుతుంది నువ్వేం చేసినావు అనేది. ఈ రాజ్ చేసినటువంటి ఏదైతే అఖిల్ రాజ్ చేసినటువంటి బిహేవియర్ ఉందో దానికి మీరు అగ్రి చేస్తారా? లేదు అంటే ఇరువైపులా ఆన్సర్ తెలిసిన తర్వాతే మీరు అనలైజ్ చేయాలి, ఈ విధంగా మాట్లాడడం దురుసుగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటారా? లేదు అని అంటే ఏదేమైనప్పటికీ ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు అంటారా? ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.